నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్స్ అనే జర్నలిస్ట్ చే అలియాస్ చైతన్ అంటే నారా రోహిత్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేసే చైతన్ని ఎన్ఎన్సి న్యూస్ ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలనే ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రతినిధి అంటే సచిన్ కేట్కర్ పై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు నైనం టీవీ యూట్యూబ్ ఛానల్. వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది. అందులో ఓ కామన్ మ్యాన్ గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు. నారా రోహిత్ మూర్తి కలయిక అనగానే సహజంగా అది ఓ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాల్లో ఉంటారు చాలా మంది. కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది. ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత అతని కొడుకు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసిన దానికంటే కూడా ఫాక్తు కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమా కాకుండా జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు. తొలి శాఖ భాగంలో కాలం చేపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు. ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆరంభ సన్నివేశాలు హీరో పాత్ర నైజాన్ని, జర్నలిజం గొప్పతనాన్ని చాటుతాయి. హీరో ఎన్ఎన్సి న్యూస్ ఛానల్లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. మంత్రి గజేంద్ర అంటే అజయ్ ఘోష్ అరాచకాల్ని ప్రశ్నించి అతని పదవి పోయేలా చేయడం, తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన నరసింహ అంటే పృథ్వీరాజ్ చేసిన ఆకృత్యాల్ని వెలుగులోకి తీసుకురావడం, ఆ నేపథ్యంలో పండే డ్రామా సినిమాకి కీలకం. ఓటు విలువని చాటి చెబుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలు చిత్రానికి బలం. ఇంటర్వెల్ సన్నివేశానికి ముందు చోటు చేసుకునే మలుపులు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్లుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మరీ నాటకీయంగా మారుతాయి. ఓ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో బాంబు పేలుడు, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు, కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబంధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేస్తాయి. మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాలని మలిచినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో కుటుంబ నేపథ్యం, అతని లక్ష్యం, పాటలు, ఫైట్లు ఇవన్నీ సగటు ఫార్ములా తెలుగు సినిమాలనే గుర్తు చేస్తాయి తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా సాగుతాయి. ప్రతిష్టాత్మకమైన పరిశోధన సంస్థ సిబిఐని ఇందులో మరీ సాదాసీదగా చూపించడం పెద్దగా మెప్పించదు. మొత్తంగా మార్క్ మసాలాతో రూపొందిన మరో సగటు చిత్రం ప్రతినిధి 2 అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉన్నాయి.